మిత్రులారా, నేను ప్రభాకర్ వెనవంక. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. రోజు రోజు మాట్లాడితే అరెస్టులు, ప్రశ్నిస్తే దాడులు. నోరు తెరిచి ఎవరైనా ఈ సమస్య ఉంది అని చెప్పుకుంటే దాడులు, కేసులతోటి రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్యము, రాజ్యాంగం అని చెప్పేసి రాజ్యాంగం బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతూ ఉంటారు. ఆయన ఎలక్షన్ ప్రచారం అప్పుడు వచ్చి మొహబ్బత్ కా దుకాన్ ఖోలుంగా మై అని చెప్పారు. బట్ ఇప్పుడు మొహబ్బత్ కా దుకాన్ కాదు, మార్పీట్ కా దుకాన్ ఓపెన్ అయింది. మర్డర్ కేసుల దుకాణం ఓపెన్ అయింది ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు జరుగుతున్నది అది. వరుస పెట్టి అరెస్టులు, దాడులు. కొద్ది రోజుల క్రితమే కొండారెడ్డిపల్లిలో జరిగిన దాడి చూసినాం మనం, మహిళా జర్నలిస్టుల మీద. ఆ తర్వాత జర్నలిస్ట్ శంకర్ మీద, నా మీద, మేమందరం ఒక కారులో వస్తూ ఉంటే మా మీద చేసిన దృశ్యాలు అవన్నీ చూసినాం మనం. అంతకుముందు జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగింది. ఆ తర్వాత ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు. ఆ జర్నలిస్టులు కూడా సోషల్ మీడియాలో కరెంటు పోతుంది, ఈ సమస్య ఉంది అని పోస్టు పెడితే కేసులు పెట్టడం, వాళ్ళని స్టేషన్కి రమ్మని బెదిరించడం, వేధించడం. ప్రస్తుతం ఫీల్డ్లో ఉన్న జర్నలిస్టులను కూడా అధికారులను, విద్యుత్ అధికారులను ఇంటికి పంపించి వాళ్ళతోటి బెదిరించి ట్వీట్లు డిలీట్ చేయించడం. ఇవన్నీ వరుసగా జరుగుతూ పోతూ ఉన్నాయి. తాజాగా ఇవాళ ఇంకొక 2 గంటల సంఘటనలు జరిగినాయి. ఇవాళ ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో ముందు నుంచి ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ గత ప్రభుత్వ డిజిటల్ మీడియా హెడ్గా ఉన్నటువంటి కొనతన్ దిలీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు ఏందనేది ఇప్పటివరకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పటివరకు ఏం సమాచారం లేదు దానికి సంబంధించి. హడావుడిగా వచ్చిరంట, ఇంటి నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, రీజన్ అని చెప్పండి. 41 CRPC ఇదంతా ప్రొసీజర్ ఉంటుంది. ఏం అడిగినా లేదు, మాకు CMO నుంచి ఆదేశాలున్నాయి, సీఎం సార్ దగ్గర నుంచి ఆదేశాలున్నాయి, మమ్మల్ని ఏం అడగద్దు, మీరు రావాలని చెప్పి వేసుకొని తీసుకుపోయారంట. ఆయన చేస్తున్నదల్లా సోషల్ మీడియాలో గవర్నమెంట్ను క్వశ్చన్ చేస్తున్నారు. ఏం జరుగుతున్నది, ఎందుకు ఈ తప్పులు చేస్తున్నారు, ఎందుకు ప్రభుత్వం ఇట్లా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నదని చెప్పేసి ఆయన చేస్తే ఆయనను అరెస్ట్ చేసి తీసుకపోయి కేసు పెట్టారు. ఇంకొక జర్నలిస్ట్ మిత్రుడు ఆకుల శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే దగ్గర దాకా పోయి బయట నుంచి ఈ సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఇదంతా కావడంతో చివరికి ఆయనను పొద్దుటి నుంచి ఇవాళ ఉదయం పోతే ఇంతకు ముందు ఒక 10 నిమిషాల క్రితం వరకు ఆయనను పోలీస్ స్టేషన్లో నిలబెట్టి పంపించారు మెదక్ పోలీసులు. ఇంత దారుణంగా ఒక దొంగను నిలబెట్టినట్టు, ఒక ఎవడు వ్యభిచార కేసుల్లో, దోపిడీ దొంగతనాల కేసుల్లో నిలబెట్టినట్టు అక్కడ నిలబెట్టి ఒక జర్నలిస్ట్తోని, ఒక ఉద్యమకారుడు ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నాడు. కొనతన్ దిలీప్ కూడా ఉద్యమ కాలం నుంచి ఉన్నాడు. ఆయన ఎప్పుడో నిన్నగాక మొన్న వచ్చి ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకి వెళ్ళి దుంకి పదవులు తీసుకున్న వ్యక్తి కాదు, ఉద్యమ కాలం నుంచి ఉన్నాడు ఆయన. గతంలోనే ఆయన మీద ఒక కేసు పెట్టారు. ఆ కేసులో ఆల్రెడీ హైకోర్టు స్టే ఇచ్చింది అరెస్ట్ చేయొద్దు అని చెప్పి. బట్ ఇవాళ హైకోర్టు ఆర్డర్ ఉంది అరెస్ట్ చేయొద్దు అని చెప్పినా కానీ మీకు హైకోర్టు ఆర్డర్ ఉంది కావచ్చు, కానీ మాకు సీఎం ఆర్డర్ ఉంది, మీ హైకోర్టు ఆర్డర్ కంటే కూడా మా సీఎం ఆర్డర్ పెద్దది మాకు, సో అని చెప్పి పట్టుకొని పోయారంట పోలీసులు. ఎంత దారుణం ఇదిగో. అప్పుడు ఆయన మీద కేసు పెట్టింది ఆర్టీసీ లోగోకు సంబంధించి. ఆర్టీసీ లోగో మీద ఈయన దుష్ప్రచారం చేస్తున్నాడు, ఒక కొత్త ఫేక్ లోగో తయారు చేసి ఈయన స్ప్రెడ్ చేస్తున్నాడని ఈయన మీద ఇంకొక వ్యక్తి మీద కేసు పెట్టారు. అప్పుడు హరీష్ రెడ్డి అనుకుంటా, హరీష్ రెడ్డి మీద, కొనతన్ దిలీప్ మీద కొన్ని నెలల క్రితం కేసు పెట్టారు. ఆర్టీసీ లోగో మేము రిలీజ్ చేయలేదు, బట్ ఒక లోగో వేసారు మీరు అని చెప్పేసి కేసు పెడతారు అప్పుడు ఆయన మీద. కేసు పెడతారు. బట్ యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే, మినిస్టర్ పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్, ఆయన అధికారిక ఏదైతే మీడియాతో కమ్యూనికేషన్ కోసం పెట్టుకున్నటువంటి వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ వ్యక్తులే, వాళ్ళ PROలే లోగో పంపిస్తారు. పంపించిన తర్వాత అన్ని మీడియా సంస్థలు వేస్తాయి. ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్, ఇది సోషల్ మీడియా వార్ రూమ్ నుంచి నడిచే అకౌంట్. ఇది బిగ్ టీవీ కాంగ్రెస్ వాళ్ళది అందరికీ తెలిసిందే, ఇది ఎన్టీవీ కాంగ్రెస్ వాళ్ళది అందరికీ తెలిసిందే. వీళ్ళందరూ వేసిన తర్వాత కొనతన్ దిలీప్ ట్వీట్ వేస్తాడు. ట్వీట్ వేస్తే ఆయన మీద నువ్వు ఫేక్ లోగో తయారు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసినావు, ఆర్టీసీ పరువు అది చేసినావు అని చెప్పేసి అప్పుడు ఆయన మీద కేసు ఫైల్ చేసిరు. అదే కేసులో హైకోర్టుకి వెళ్తే హైకోర్టు గవర్నమెంట్ని తిట్టింది కూడా. గవర్నమెంట్ని, పోలీసు వాళ్ళని తిట్టి ఆయన అరెస్ట్ చేయొద్దు అని చెప్పి పంపించింది. క్లియర్గా ఆధారాలు ఉన్నాయి, ఎవరెవరు ఎప్పుడు వేసిర్రు. వీళ్ళ మీద ఏం కేసులు లేవు, ఇవి వాళ్ళ ఆస్థాన సంస్థలు కాబట్టి వాళ్ళ మీద కేసులు లేవు. బట్ ఇక్కడ ఇలా వచ్చింది ఇలా గ్రూప్లో వాళ్ళ మీద లేవు. ఇది పొన్నం ప్రభాకర్ వాళ్ళ మీడియా అఫీషియల్ గ్రూప్, ఇది అందులో లేదు. మీకు
ఇందులో ఉండదు. ఇది వాళ్ళ మీడియా సంస్థలు ఇగో తర్వాత పోస్ట్ డిలీట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ పెడతారు, తర్వాత డిలీట్ చేస్తారు వీళ్ళు కూడా. సో ఇట్లా వీళ్ళు చేసినప్పుడు వీళ్ళ మీద ఎట్లాంటి కేసులు ఉండవు. వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళు చెప్పిన వార్తలు రాసి వాళ్ళు చెప్పినట్టు చేసే ఈ మీడియా సంస్థలు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లే ఫస్ట్ ఆ లోగోని పోస్ట్ చేసినాయి. అయినా కానీ ఆయన మీద అప్పుడు కేసు పెట్టారు. ఆయన ఉద్యమకారుడు, కొనతం దిలీప్ అనే వ్యక్తి ఉద్యమ కాలం నుంచి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి. శ్రీనివాసరెడ్డి, ఆకుల శ్రీనివాసరెడ్డి కూడా ఉద్యమం నుంచి కొట్లాడిన వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళని తీసుకుపోయి అరెస్టులు పెట్టి కేసులు పెట్టి ఏం డ్రామా చేస్తున్నారు? ఎవరికి ఏం సందేశం ఇస్తామనుకుంటున్నారు? మరి రాహుల్ గాంధీ ఏమో ప్రజాస్వామ్యం అంటాడు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతాడు చేతిలో. ఇక్కడికి వస్తేనేమో ఇది ప్రజాస్వామ్యం. వాక్ స్వాతంత్రం హక్కు అనేది ఒకటి ఉంటుంది. పత్రికలకు మీడియాకు కొన్ని హక్కులు ఉంటాయి, అవి ఏవీ లేవు ఇక్కడ. జస్ట్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా నెక్స్ట్ నిమిషంలో కేసు కాపీ ఇంటికి వస్తుంది, నీ మీద కేసు నమోదైంది, నువ్వు రా. ఇట్లా చాలామంది మీద కేసులు అయినాయి. చిన్న అంశాలు సోషల్ మీడియాలో కరెంటు పోయిందని పెడితే కేసు, పంటలకు నీళ్ళు వస్తలేవని ఆ నీళ్ళ అక్కడికి పోయి పొలం కాడికి పోయి వీడియో తీసి పెడితే కేసు. వరుస పెట్టి ఇవే కేసులు ఈ 8-9 నెలల కాలంలో. అయితే కేసులు పెట్టాలా, లేకుంటే దాడులు చేసి గాయపరచాలా, ప్రాణాలు తీయాలా? ఎవరు కూడా క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండొద్దు గవర్నమెంట్ని. గవర్నమెంట్ ఏ తప్పు చేసినా ఏం చేసినా ఎవరు ప్రశ్నించొద్దు. ఇదే కాన్సెప్ట్ తోటి గవర్నమెంట్ పోతున్నట్టు కనిపిస్తున్నది. ప్రతి అంశంలో ఇప్పటి వరకు నీళ్ళ విషయంలో, రైతుల విషయంలో, కరెంటు విషయంలో, రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో, ఏ అంశంలో అడిగినా కూడా చివరకు వరదల విషయంలో ఉదిక్కు వరదలు వచ్చి రాష్ట్రం అంతా అతలాకుతలం అవుతూ ఉన్నది. ఇప్పటికి కూడా మళ్ళీ వర్షాలు ఉన్నాయంటే వాళ్ళు అన్నమో రామచంద్ర అని తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా తేరుకోలేక వాళ్ళ ఇల్లు శుభ్రం చేసుకోలేక తినడానికి తిండి లేక అల్లాడుతూ ఉన్నారు వాళ్ళు. మళ్ళీ మీదికెళ్ళి మళ్ళీ వర్షాలు ఉన్నాయని చెప్పి అనేసరికి ఏం చేయాలనో తెలియక వాళ్ళు అల్లాడుతూ ఉన్నారు. ఇంకొక దిక్కు గవర్నమెంట్ ఈ పని మీద పడ్డది. పోలీసులను అక్కడ సహాయ చర్యలకు వాడుకోవచ్చు, అట్లా వాడరు వీళ్ళు. ఇట్లా మాట్లాడిన వాళ్ళను, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపెట్టే వాళ్ళను వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళను బెదిరించి. ఆకుల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి జర్నలిస్టుగా ఉన్నాడు, ఉద్యమకారుడుగా ఉన్నాడు, ఆయన మీద అదే కథ. ఎవరు క్వశ్చన్ చేసినా వాళ్ళ మీద కేసులు. ఇగో రీసెంట్గా అయినా గవర్నమెంటు ఓ లోగో రిలీజ్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఇగో ఇది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అన్న లోగో రిలీజ్ చేస్తారు. ఇది పాత లోగో, కాకతీయ కళాతోరణం ఉంది, ఇది పాత లోగో. ఇప్పుడు కొత్తగా వీళ్ళు లోగో తయారు చేసారు. ఇది ఎక్కడదా అంటే ఇగో ఇది ఏంది, ఇది ఆషేయిన్ 2015 ఎవరో తయారు చేసుకున్న దాన్ని తీసుకొచ్చి ఇగో ఇట్లా పెట్టి ఆఫీసర్లు పట్టుకొచ్చి పెట్టంగానే ఆయన ఫోటోలు దిగిండు, అయిపోయింది. దీన్ని ఈయన క్వశ్చన్ చేసుకుంటూ పోస్ట్ చేసిండు. కాకతీయ తోరణం తీసేసి కాపీలో లాంచ్ చేసి మరోసారి పరుగు తీసుకున్న రేవంత్. గదెరెక్కిన క్షణం నుంచి ఇట్లా కేసీఆర్ పేరు తీసేస్తా అన్నాడు, అది చేస్తా అన్నాడు. ఇట్లా ఇంటర్నెట్లోకి వెళ్ళి లోగో డౌన్లోడ్ చేసుకొని గూగుల్లో కొడితే వస్తాయి కదా, మనకి ఇట్లా కావాలి అని గూగుల్లో ఏదో మన స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, మనకేం కావాలో గూగుల్లో కొడితే కొన్ని సజెషన్స్ వస్తాయి. అందులోకెళ్ళి ఒకటి తీసిర్రు, కొంచెం మార్చుకొచ్చి చూడండి ఈ లోగోకి ఈ దానికి ఏం డిఫరెన్స్ ఉంది. ఇది నిలుగు ఉన్నది, అది పడుకొని ఉన్నది, కొద్దిగా బెండ్ అయి ఉన్నది, ఇది అంతే. ఇది తప్పు కాదా? రాష్ట్ర కీర్తి కిరీటం లాంటి కాకతీయ కళాతోరణాన్ని తీసేసి ఎవడో ఎప్పుడో తయారు చేసుకొని పెట్టుకున్న ఒక లోగోను గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు పెట్టడం తప్పు కాదా? దీన్ని క్వశ్చన్ చేయడం తప్పు అవుతుందా? అన్నీ ఇట్లాంటివే. ప్రభుత్వం తప్పులు చేస్తుంది, క్వశ్చన్ చేస్తే ఇవి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసుకుంటా విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ పొద్దున రీట్వీట్ చేసిండు. ఇగో బాసరలో విద్యార్థుల ధర్నా, బాసర IIITలో హైడ్రా ఇష్యూ మీద కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. పల్లం రాజా పోయి ఢిల్లీలో లొలి చేసిండు.
ఇంట్లో ప్రభుత్వాన్ని అది చేసింది ఏమున్నది? పల్లం రాజు ఢిల్లీ దాకా పోయి లొల్లి చేసింది వాస్తవమే కదా. ఖర్గేతో కలిసి ఫోటో దిగి ట్వీట్ చేసింది కూడా వాస్తవమే కదా. అందులో ఏం జరిగిందనేది రాస్తే అది దుష్ప్రచారం అంట. ఇగో ఇదొకటి. మొన్న వరంగల్లో కూర్చొని చెప్తారు ఆయన, వరంగల్లోనా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి, నేను రామ్నగర్లో ఒక ఇల్లు కూల్చేసిన నాలా మీద మొత్తం అసలు ఎక్కడ వరద రాలేదు, వరద అంతా క్లియర్ అయిపోయింది ఒక ఇల్లు కూల్చేసి. దానికి సంబంధించి వీళ్ళు పోయి అక్కడ చేసిర్రు. ఏం చేసిర్రు? ఇల్లు కూలగొట్టి ఎక్కడ ఆ చెత్త అంతా అక్కడనే ఉన్నది, కూలగొట్టిన బిల్డింగ్ మెటీరియల్ అంతా అక్కడనే పడిపోయి ఉన్నది. మరి ఎక్కడికి వెళ్ళి నాలా క్లియర్ అయింది? ఒక్క నాలా మీద ఇల్లు కూలగొట్టడం వల్ల అంతా క్లియర్ అయిపోయిందని చెప్పి ఆయన చెప్పుకుంటాడు. ఇగో ఇది వాస్తవం అని చెప్తే దాన్ని ఇట్లా రీపోస్ట్ చేసినందుకు కేసు. ఇగో ఇది ఈమెకు జర్నలిస్ట్ పెట్టింది, నిన్న కేసీఆర్ కనబడతలేడు అని వాళ్ళే బూమరంగు కథ ఒకటి చేసిర్రు. అది కూడా ఫేక్ క్రియేట్ చేసిర్రు, ఫోటోషాప్లో వేసి క్రియేట్ చేసి అతికిచ్చిర్రు. ఇగో ఇది ఒరిజినల్ పిల్లరు, ఆ పిల్లర్కు ఇది అతికిచ్చి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిర్రు. అది ఫేక్ అని చెప్పేసి పెడితే దాన్ని రిట్రీట్ చేస్తే మరి ఇది తప్పుడు ప్రచారం. ఎవరు తప్పుడు ప్రచారం చేసిర్రు? ఎవరి మీద కేసు పెట్టాలాడు? ఫేక్ ఫోటోలు తయారు చేసింది ఎవరు? ఇట్లా అన్నీ ఇవే ఉంటాయి, వేరే అంశాలే లేవు. వాళ్ళు చెప్పింది ఏంటిది, వాళ్ళు చేస్తున్నది ఏంటిది, వాటిని ప్రశ్నించినందుకు సీఎం కోసం నిన్న గంటకు పైగా ఔటర్ రింగ్ రోడ్ మీద ట్రాఫిక్ ఆపిరంట. అడగొద్దాం మరి, అసలు నా కోసం నిమిషం ట్రాఫిక్ ఆపొద్దు, కామన్ ట్రాఫిక్లోనే నన్ను కూడా పంపించేయండి అని చెప్పారు ఆయన. సిటీలో వేరు, ఔటర్ రింగ్ రోడ్ మీద ట్రాఫిక్ ఆపిరంట. ఇంతకంటే దరిద్రం ఏముంటుంది మరి? ఇది ఫేకా? ఇది ప్రభుత్వాన్ని బదనాం చేసేదా? ఎందుకు ఇంత కక్ష కట్టి ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఇట్లాంటి ఇవి అంటే ఇట్లా కావచ్చు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఇష్యూ అయినా ఇదైనా కానీ అంటే ఇట్లాంటి వాళ్ళందరూ కొందరిని క్వశ్చన్ చేసే వాళ్ళని కట్టడి చేస్తే ఇప్పుడు ఆడ వరదలు వచ్చినాయి, అక్కడికి ఎవరు పోరు, ప్రభుత్వ వైఫల్యాన్ని బయట పెట్టారు, ప్రభుత్వ వైఫల్యాలను బయటికి రాకుండా చేస్తారు, ప్రభుత్వ వైఫల్యాలు బయటికి రాకుండా ఆగిపోతాయి. అంటే వీళ్ళని వదిలేస్తే వీళ్ళు పోయి అక్కడ మైకి పెడతారు, జనాలు వాళ్ళ ఆక్రోశాన్ని బయటికి చెప్తారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత అంతా బయటకు వస్తుంది, ప్రభుత్వం ఏం చేయలేదనేది బయటపడుతుంది. ఈ భయం కావచ్చు మరి. ఈ తీసుకుపోయి లోపల పడేస్తే మనల్ని అడిగేటోడు ఉండడు, క్వశ్చన్ చేసేటోడు ఉండడు, సోషల్ మీడియాలో క్వశ్చన్ చేసేటోడు ఉండడు, మీడియాలో క్వశ్చన్ చేసేటోడు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉన్నది. సో మిగతా ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకరిని వేస్తే లోపల మిగతా వాళ్ళు భయపడి బంద్ అయిపోతారు. మన తప్పులేం బయటికి రావు, మనం ఏ తప్పు చేసినా నడిచిపోతుంది, ఎట్లయినా నడిపించచ్చు సినిమా అనుకుంటున్నారు కావచ్చు. కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు కదా, ఖమ్మంలో చూస్తూ ఉన్నాం. ఎవరు మీరు పార్టీలను అవన్నీ ముద్రేసినా కానీ ఎవరు పోయినా, మీ చెప్పు చేతుల్లో ఉన్న ఛానల్ పోయినా కానీ బండ బూతులు తిడుతూ ఉన్నారు జనాలు ఖమ్మంలో. మీరు ఏం చేశారు? గవర్నమెంట్ ఏం చేయలేదు, ముందు అలర్ట్ చేయలేదు, ఇప్పుడు కూడా ఏం చేస్తలేరు వరదలు వచ్చిపోయినాక కూడా. మరి ఇంకెక్కడ ప్రభుత్వం మీద దుష్ప్రచారం? మీరు తప్పులు చేసి మీరు ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకొని దానికి వేరే వాళ్ళని బదనాం చేద్దాం, వేరే వాళ్ళ మీద రుద్దుదామని చూస్తే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇది ఇన్ని జస్ట్ క్వశ్చన్ చేస్తే ఇగో ఇట్లా అక్కడికి పోయి మాట్లాడించిన వాళ్ళవి ఇట్లా అన్నీ ఇగో ఇవాళ శ్రీనివాస్ రెడ్డిని పిలిచి అట్లా స్టేషన్లో ఇలా పెట్టారు. ఇక్కడ రెడ్ షర్ట్లో ఉన్నాడు కదా, రెడ్ టీ షర్ట్లో. అది ఇంత దారుణమా? ఒక జర్నలిస్టుని తీసుకుపోయి, ఒక ఉద్యమకారుని తీసుకుపోయి అంత దారుణంగా నిలబెట్టి మీరు అసలు ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అక్కడనేమో రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం అంటాడు. నేను పదే అదే చెప్తున్నాను. ఎందుకంటే మీరు చెప్పేది ఒకటి ఉన్నది, చేసేది ఒకటి ఉన్నది. ప్రజాస్వామ్యము, రాజ్యాంగం ఏం చెప్తున్నాయి? కొన్ని హక్కులు ఇచ్చినాయి ప్రజలకు, పౌరులకు ప్రత్యేకంగా కొన్ని హక్కులు ఉన్నాయి, అందులో మీడియాకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఇవేవి కూడా పట్టించుకోకుండా అన్నిటినీ కాలరాసి అన్నిటినీ పక్కకు నూకేసి మేము ఇష్టారాజ్యంగా చేస్తాం, మీడియాను అణచివేస్తాం, తొక్కేస్తాం, కొడతాము, కార్లతో వెంబడిస్తాము, చేస్తాము, దొరికితే చంపేస్తాము, రక్తాలు గారేటట్టు కొడతాము, ఇంకెవరైనా ఉంటే తీసుకుపోయి కేసులు పెట్టి లోపలేస్తాము. ఇది ప్రజాస్వామ్య పాలన ఎట్లయితుంది? ప్రజాపాలన ఎట్లయితుంది? ప్రజల సమస్యలు బయటికి రావాలి కదా. ఎవరు చెప్తారు సమస్యలు బయటికి?
మీ మీడియా ఎట్లాగ చూపించేది? మీరు పావలా పని చేసినా రూపాయి పావలా పబ్లిసిటీ చేస్తారు వాళ్ళు. మీకు ప్రజల సమస్యలు ఎక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నారు వాళ్ళు? సమాజంలో జరుగుతున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నది మీ దృష్టికి ఎక్కడ వస్తున్నాయి? రాణిస్తలేరు. తీసుకొచ్చే వాళ్ళని ఇట్లా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇంత దారుణంగా రాష్ట్రంలో కంప్లీట్గా ఒక ఎమర్జెన్సీ. అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎట్లాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఉండరో మనం చూడలేదు. బట్ ఇప్పుడు 100% ఆ పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. మేబీ అప్పుడు కూడా ఇట్లనే ఉండనేమో. అప్పుడు కూడా పత్రికల మీద ఇదే నియంత్రణ కాదు, నిర్బంధం. అప్పుడు ఉన్నాయి కొన్ని పత్రికలు, వాటి మీద కూడా నిర్బంధం అప్పుడు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది తెలంగాణలో. సోషల్ మీడియాలో ఏమంటారు, దానిలో సెన్సార్ పెట్టాలి. సోషల్ మీడియాలో కూడా ప్రజలకు స్వేచ్ఛగా చెప్పుకునేది లేదు. ఎవరైనా ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఇబ్బంది అవుతున్నది, ఏదవుతున్నది అని పోస్టు పెడితే కింద సోషల్ మీడియా వాళ్ళు తగులుకుంటారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు చెప్పలేని బూతులు. తెలంగాణలో గతంలో ఎప్పుడు చూడలేదు ఇట్లా. సోషల్ మీడియాలో చెప్పలేని బూతులు, పర్సనల్ అటాక్లు. తల్లిని, చెల్లిని, అక్కను ఎవరిని వదలకుండా కింద నుంచి బూతులు వస్తూ ఉంటాయి. ఎవరయ్యా అంటే మళ్ళీ పేర్లలో ఐఎన్సీ ఉంటుంది, 3 రంగుల జెండా కండవ వేసుకున్న ఫోటో ఉంటుంది, రేవంత్ రెడ్డితో ఫోటో ఉంటుంది, రాహుల్ గాంధీతో ఫోటో ఉంటుంది. వాళ్ళకి వీళ్ళే ఉంటారు అందరు. బండా బూతులు తిడతా ఉంటారు కింద. ఎవరన్నా కరెంటు పోయిందనో ఇంకోటో పోస్ట్ పెడతారు సోషల్ మీడియాలో, ఆ కిందకు వచ్చి ఇవన్నీ తిడతా ఉంటారు. వాళ్ళ మీద మీరు కేసులు పెట్టాల్సింది. ఇట్లా సమస్యలను బయట తీసుకొచ్చే కొంత దిలీప్ మీ లాంటి ఉద్యమకారుడు, శ్రీనివాస్ రెడ్డి లాంటి ఉద్యమకారుడు, జర్నలిస్టు, ఇట్లాంటి వాళ్ళ మీద కాదు కేసులు పెట్టాల్సింది. ప్రజలు సమస్యలు చెప్పుకోవచ్చు అని మీరు ప్రమాణ స్వీకారం చేసినాడు చెప్పారు. ప్రజలు ఏమున్నా వాళ్ళ ఇబ్బందులు చెప్పుకోవచ్చు ఓపెన్గా, మాకు కూడా వచ్చి సలహాలు ఇవ్వచ్చు అని చెప్పారు. దారికారు లెక్క మాకు సలహాలు ఇవ్వచ్చు అని చెప్పారు వచ్చి గవర్నమెంట్కి. సలహాలు కాదు సారు, కనీసం మా ఇబ్బందులు వినండి అంటే వింటలేరు మీరు. ఇప్పుడు ప్రజల ఇబ్బందులు వినమంటే ఆ ఇబ్బందులు మీకు చూపించిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఇట్లా లోపటేస్తున్నారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం ఇది? రాహుల్ గాంధీ గారు దయచేసి ఆ చేతులకు వెళ్ళి రాజ్యాంగం పుస్తకం తీసేయరు. మీరు పట్టుకొని తిరుగుడు బంద్ చేయరు, కాంగ్రెస్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా. రాజ్యాంగం పుస్తకం చేతిలో పట్టుకోకండి. ఓ చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ఇంకో చేతితో ఇష్టం వచ్చినట్టు కొడతా అంటే అది ఎక్కడ మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుతుంది? ఇది చాలా దారుణం. ఇది మనం మాట్లాడదాం, శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది పొద్దున నుంచి? ఇవాళ పొద్దున్న నుంచి ఆయన తీసుకుపోయి స్టేషన్లో నిలబెట్టిర్రు. కంప్లీట్గా ఒక నిర్బంధంలో, ఎమర్జెన్సీ పరిస్థితిలో తెలంగాణ కంప్లీట్గా అదైపోయింది. అంటే చుట్టూ కట్టేసింది అన్నట్టు. ఎక్కడ పోవద్దు, ఏం మాట్లాడద్దు, ఎవరేం చేయొద్దు. వాళ్ళు తిట్టే కూడా ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో తీసి చూస్తే బండ బూతులు ఉంటాయి. ఇప్పటికి కూడా నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి అన్నీ. ఈ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఒక వీడియో పెడితే దాని మీద వాళ్ళు ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఇంత దారుణంగా ఇంత దారుణంగా హలో అన్న, నేను ప్రభాకర్ని న్యూస్ లైన్ నుంచి. అన్న ఇది లైవ్లోనా అన్న? ఒకసారి ఏం జరిగింది అన్న? ఇవాళ మీరు స్టేషన్కి వెళ్ళారు కదా, పొద్దున్న స్టేషన్కి పిలిచారు కదా, ఏం జరిగింది పొద్దున్న నుంచి? అసలు ఎందుకు పిలిచారు? నమస్తుంది ప్రభాకర్ భయ్. అసలు తెలంగాణలో ఉన్నామా? నిన్నగాక మొన్న మనం ఢిల్లీకి పోయి ఢిల్లీలో జరుగుతున్న అరాచకాల మీద మాట్లాడుతుంది. తెలంగాణలో ఉన్న అరాచకాలు ఢిల్లీలో రాహుల్ గాంధీ కూడా మాట్లాడితే నాకు రాహుల్ గాంధీ రిసీవ్డ్ కాపీ ఇచ్చిండు. రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి నాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. ఇట్లాంటి సంఘటనలు జరగనియము, ఇది అయిపోయినాయి, నెల రోజుల్లో మీ సమస్యలు సాల్వ్ అవుతాయి, ప్రజాపాలన చేస్తా అని చెప్పారు. నేను ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చేలోపే ఖమ్మంలో హరీష్ రావు మాజీ మంత్రుల మీద దాడి జరిగింది. సరే ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి ఆలోచన చేస్తుంటే ఇలా పొద్దున నాకు 41 CRP ఇస్తా అంటే పోయిన ఢిల్లీ మెదక్ పోతే 41 CRP తీసుకోవాలి అలా నాకు. నేను అది చెప్తే వచ్చేస్తే సరిపోతుంది. ఏ గారు కూర్చుని మీరు ఉండండి అంటూ డిఎస్పీని పిలిచారు. సరే డిఎస్పీ రాని, ఎస్పీ రాని, సిపి రాని ఎవరు వచ్చినా
జరిగింది కదే కాబట్టి అఫీషియల్ గా వీడియోనే ఉంది కదా, నేను తప్పేం లేదు చెప్పండి సార్ అన్నాను. డిఎస్పీ ప్రత్యేకంగా వచ్చి నా కోసం ప్రత్యేకంగా వచ్చి ఆయన ఏమంటాడంటే, మైనంపల్లి కాబోయే మంత్రి న్యాయంతో పెట్టుకుంటేనే ఉంటావా, న్యాయంతో పెట్టుకుంటేనే మీరు ఉంటారా? అంటే తప్పు చేసినా ప్రశ్నించవద్దు, అడగద్దు, చెప్పొద్దు. మనం ప్రజాస్వామ్యంలో లేము, కాంగ్రెస్ స్వామ్యంలో ఉన్నాం. సో ఇది ఎక్కడ అన్యాయం సార్, ఏం అన్యాయం సార్? నేను అసలు నా పని నేను చేసుకుంటున్నా, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. నాదేమన్నా కోర్టు ఆర్డర్ ఇచ్చింది, దాని ప్రకారం వెళ్ళండి సార్, మీరు ఎందుకు అంత పర్సనల్ గా తీసుకుంటారు? కానీ అట్లా ఎట్లా ఉంటుంది సార్, మాకు ఎంత ప్రెషర్ ఉంటుంది, నేను ఈ మంచిగా చెప్తున్నా, రేపు ఏదన్నా దీని తర్వాత జరిగితే మాకేం బాధ్యత ఉండదు. అంటే ఏం జరుగుతుందని వాళ్ళ ఉద్దేశం? ఇప్పుడు నేను మెదక్ పోయినా, మెదక్ నుంచి సిద్దిపేటకు వచ్చేటప్పుడే ఆల్రెడీ సంఘటన జరిగింది, అది డిఎస్పీ తెలుసు. నేను మెదక్ నుంచి వస్తుంటే, దాని సిద్దిపేట నుంచి మెదక్ పోతుంటే, నేను పోతున్న సంగతి నేను సిఐకి చెప్పిన, ఎస్ఐకి చెప్పిన వస్తున్నా అని. ఇంకా మారానికి తెలియదు. కానీ అప్పటికే నేను మెదక్ ఎంట్రీ అయ్యే లోపే కొంతమంది, మేము అక్కడ లేడీస్ విద్య అని యాంకర్ అని ఇట్లా కొంతమంది పిల్లలు, మా జర్నలిస్టులు, కెమెరామెన్ ఇట్లా పోతున్నాం. అన్న లాస్ట్ మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతే ఛాయ్ ఇట్లా తాగలేము, ఆగన్నా అని మేము తీసుకొచ్చుకున్న ఛాయ్ మేము బండి ఆపి తాగుతుంటే వాడు వచ్చి, అరే మళ్ళీ పోతావా, సంపేస్తాం బిడ్డ అని ఓడంటాడు. ఇవాళ పొద్దునే, ఇప్పుడు పొద్దున పోలీస్ స్టేషన్ పోతున్నాం భయ్, తప్పుంటే పోలీస్ స్టేషన్ కోర్టు చెప్తుంది, మీరు కొట్టుడేంది భయ్, ఇదేం పద్ధతి, వీడియో లైవ్ స్టార్ట్ చేయమ్మా అని విద్య చెప్తున్నా. బండి స్టార్ట్ చేసుకుని పోతున్నాం, రెడీ ఉన్నాం, వాళ్ళు మాటలు మాట్లాడుతున్నాం. నేను పోయి సిఐ గారు ఇట్లా, నీకు నాకు తప్ప ఇంకేమని తెలియదు, వాళ్ళు మధ్యలో వచ్చి ఆపుతురా అంటే, ఇగో అట్లా నా దగ్గర చెప్పకండి, ఏమన్నా సంఘటన జరిగిందా, సంఘటన జరిగితే మాత్రమే చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే జరిగిన తర్వాత వస్తారు వాళ్ళు, ముందు ఏముండదు. ఇప్పుడు చెప్తే లేదు కాబట్టి దాడులు చేస్తారు, దాడులు చేపించేది వీళ్ళే, చేసేది ఇప్పుడు చేయకపోయినా చేపించేది వీళ్ళే. ఇది ఎక్కడ అన్యాయం సార్? నేను మీ దగ్గరికి వస్తున్నా, మీ దగ్గరికి వస్తుంటే వాళ్ళకి అట్లా అంటారు, సెక్యూరిటీ ఇస్తారా అని అంటే, సెక్యూరిటీ ఎందుకు ఇస్తామా అని అన్నట్టు. సరే ఏమన్నా కానీ మీ ప్రవర్తన వాళ్ళు ఫాలో అవుతారు అని 2 గంటలు కూర్చుని పెట్టుకున్నాక డిఎస్పీ గారు వస్తారు ఉండండి అని డిఎస్పీకి ఫోన్ చేసి, వచ్చిన డిఎస్పీ నువ్వేనా? నేనే సార్. ఏందా జర్నలిస్ట్ నువ్వు ఒక్కనే ఉన్నావా? అరే ఒక్కనే ఉండబోయేయండి సార్, నా పని ఏదో నేను చేసుకుంటున్నా. ఒక్కనే అంటే అంటే వాళ్ళందరూ ప్రోగ్ రాస్తారు కదా, మనం పబ్లిక్ ఇష్యూలు తీసుకుపోయేసరికి ఆయన కోపం వచ్చినట్టుంది ఆయనకు కూడా. మీ ఆఫీస్కి వస్తాం, కంప్యూటర్ ఎత్తుకపోతాం, ల్యాప్టాప్ ఎత్తుకపోతాం, కెమెరాలు ఎత్తుకపోకురా అనకూరు సార్, తీసుకపోరానోరి. కావాల్సింది ఏంటి, హార్డ్ డిస్క్ కావాలి, హార్డ్ డిస్క్ ఇస్తా, మానిటర్ మీకు ఏం దేనికి సార్, ఎత్తుకపోనికి రాదు కదా. నేను అప్లోడ్ చేస్తే హార్డ్ డిస్క్ తీసుకుంటాను, జెన్యూన్ గా నేను లైవ్ లా చిన్న ల్యాప్టాప్ పెట్టుకుని ఇచ్చేస్తా, ల్యాప్టాప్ తీసుకుపోయి కావాలంటే హార్డ్ డిస్క్ తీసుకొని. ఇదేం సార్ అంటే, మేము లీగల్ గా వేస్తే మీరు ఉండలేరా, మైనంపల్లి అని దానికి ఇస్తారు, మైనంపల్లి హనుమంతరావు లైవ్ లో పోలీసు వాళ్ళు లీగల్ చేస్తా అంటే మనం చేసిన ఇల్లీగల్ ఏమున్నది అక్కడ? అంటే పబ్లిక్ ఇష్యూలు అని చెప్పుడు, వాళ్ళ అరాచకాలు అని చెప్పుడు ఇల్లీగలా? పోనీ నా వీడియో చూసిరా సార్, నా మీద కేసు చేసిరు కదా, వీడియో చూసిరా అంటే చూసాను. నేను తప్పు చెప్పినా చెప్పగలరా మీరు? కేసీఆర్ ను పట్టుకొని తీన్మార్ మళ్ళీ బండబూతులు తిట్టిండు. ఎవరు తీన్మార్? మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ఆయనకి ఏం సంబంధం? రఘు తిట్టిండు, మహిపాల్ యాదవ్ లాంటి వాళ్ళు, ఉల్లిగాళ్ళు మల్లిగాళ్ళు ఎంతో మంది తిట్టారు కేసీఆర్, మనకి అట్లా కేసులు పెట్టలేదే అన్నందుకల్లా. అరే నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, ఉద్యమం కోసం నా సర్వస్వం కోల్పోయినా, హోమాలో పోయినా, దెబ్బలు తిన్నా, ఉద్యమాలు చేసినా, నాట్లాంటి ప్రశ్నించకపోతే ఇంకెవరు ప్రశ్నించాలి? ప్రశ్నిస్తా అంటే మీరేమో రిమైండ్ పంపిస్తా అంటారు, ఇదేం అన్యాయం? హైకోర్టు చెప్తుంది రిమైండ్ పంపించారంటే నేను పంపేయగలను, కావాలంటే కంటెంప్ట్ కోర్టు వేసుకోపో, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేసుకోపో అనే పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. కోర్టుకే మీరు రివర్స్ చేసుకోరు అని చెప్తున్నారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసుకోరు అంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారు అంటే, కోర్టు సస్పెండ్ చేసినా మైనంపల్లి కాపాడతారన్న కాన్ఫిడెన్స్ ఉన్నారు పోలీసులు. ఇది విచిత్రం నాకు అసలు. ఇది తెలంగాణలో ఉన్నామా? నిన్నగాక మొన్న ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పాలన గొప్పగా ఉంది, దేశం మొత్తం ప్రేమను వస్తుండ అన్న రాహుల్ గాంధీ, అయ్యా మా తెలంగాణలో విషయం చెబుతురా అని అంటే అట్లా ఉంటుంది కదా, మొత్తం సెట్ అయిపోతుంది పో అన్నారు. తెలంగాణకు వచ్చినాక ఇవే దాడులు, ఇవే కథలు, ఇవే కార్ఖాన్లు. అంటారు నోరుతో నవ్వి నొసలతో ఎక్కిరిచి అంటారు, అట్లా ఉన్నట్టు. కాంగ్రెస్ అంటే అంతే ఇక, కాంగ్రెస్ కదా రెండో ముచ్చట్నే లేదు.
తెలంగాణ ఎంత ఖర్చు పట్టింది చెప్పాలంటే, నేను కళ్ళగన్న తెలంగాణ కోసం. నా కొడుకు పేరు తెలంగాణ, నాకు తెలిసి ఎవడు పెట్టుకోడు. అవునవునా, నేను తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిని హాస్పిటల్లో ఉంటే నా కొడుకు పుట్టిండు. నా కొడుకు పేరు తెలంగాణ. ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఆధార్ కార్డుతో సహా. ఇట్లాంటి వాడిని తెలంగాణ కోసం కలలుగన్న నేను నన్ను ఇలా తెలంగాణ చూస్తే నాకు ఏడుపు వస్తుంది. ఐటీ ఎక్స్పోర్ట్స్ వీక్నాయి, రియల్ ఎస్టేట్ మొత్తం సంకనాకింది. తెలంగాణ లేదన్న పాలన ఉన్నదా? మనం ప్రశ్నిస్తాము, ఇది అడుగుదాము అని అంటే సమైక్య రాష్ట్రంలో కూడా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించదు. ఇవాళ ఎవరు సేమ్ మన ఎవరు ఈయన కొనతం దిలీప్ మీద కూడా కేసు పెట్టిరు, అరెస్ట్ చేసిరారండి వాళ్ళ. దిలీప్ కు అసలు ఇప్పుడు నాకు కూడా అర్థం కాలేదు. ఇంతకుముందు బయటకు రాగానే దిలీప్ అన్న మీద ఏదో సంఘటన జరిగింది. ఏమైంది దిలీప్ అన్న మీద? అరెస్ట్ చేసిరు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది. దిలీప్ అనే వ్యక్తి అసలు ఏంటి, ఆయన ఎంత కమిటెడ్ గా తెలంగాణ ఆకాంక్ష పరుడు. ఆయన తెలంగాణని అనే ఆలింగనం చేసుకున్న వ్యక్తి, చిన్న పిల్లాన్ని కూడా గౌరవించి మాట్లాడే వ్యక్తి. ఆయన మీద కూడా అక్రమ కేసులు పెట్టిరంటే ఈ ప్రభుత్వానికి నిజంగా శని దాపురించింది. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడే ముచ్చట కాదు, ఇక నిలబడదు. నేను చెప్తున్నా కదా, శంకర రక్తం కళ్ళ చూసిన ఈ ప్రభుత్వం నిలబడచ్చా? జర్నలిస్ట్ శంకర్ రక్తం కళ్ళ చూసిన ఈ ప్రభుత్వం నిలబడచ్చా? వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళని ఏమంటారు, దాడులు ఇవన్నీ వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు దాని మీద. దళిత బిడ్డ శంకర్ మీద దాడి చేశారు, విజయారెడ్డి మీద, సరిత మీద. ఏం జరుగుతుందన్నా? అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ సమాజం అసలు నివరబోతుంది. ఏడికి పోయినా కూడా ఇంతకుముందు ఎలా ఉన్నాం అందరూ, ఇప్పుడు ఏమంటుంది తెలుసా? అన్నా జర జాగ్రత్తగా ఉండి అన్న అంటారు. సేమ్ అందరికి అట్లే ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు మంచిగా ఉన్నావు అని అడిగేటోళ్ళు ఇప్పుడు జర జాగ్రత్త అని చెప్తున్నారు. ఎక్కడికి పోయినా జాగ్రత్త అని చెప్తారు. ఇంతకన్నా దౌర్భాగ్యం అని ఉంటది పాలన. అందరూ అదే అంటారు, ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండరు, గతంలో ఉన్నట్టు ఉండదు అని ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు. ఇంత అన్యాయం ఉంటది అన్న, నాకు అసలు ఇది మరీ దారుణం అన్న. ఎంత దారుణం అంటే మనుషులు బతికే పరిస్థితిలో లేదు. ఓకే అన్న, ఓకే అన్న, రైట్. మీరు జాగ్రత్తగా ఉండరు మీరైతే. ఓకే అన్న, రైట్. ఇగో ఇది పరిస్థితి. స్టేషన్కి వచ్చి పోలీసు వాళ్ళే బెదిరిస్తున్నారట. స్టేషన్లో కూర్చోబెట్టి పోలీసు వాళ్ళే బెదిరిస్తున్నారట, నువ్వు మైనంపల్లితోనే పెట్టుకుంటావా, ఇట్లా చేస్తావా అని చెప్పేసి. ఇగో ఇది కొనతం దిలీప్ సంబంధించి సైబర్ క్రైమ్. ఇది ఏ కేసులు పెట్టిరు? 66 అట, 66 DITA 2018, 196 BNS. కంప్లైంట్ ఫ్రమ్ ఆర్ నితీష్ కుమార్ PC. పోలీస్ సైబర్ క్రైమ్ వల్లే కంప్లైంట్ ఇచ్చిరట, కేసు నమోదు చేసిర్రు. కమ్యూనల్ రిలీజియస్ టెన్షన్ కలిగించేలాగా వ్యవహరించండి అని చెప్పి చేసిరట కేసు. ఇది ఏం దొరకకుంటే ఏదో ఒకటి దొరికించుకోవాలి కదా. అదే ఎక్కడ దొరుకుతారు వీళ్ళు? నేను అక్కడ ఎక్కడో గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి వస్తే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? చర్యలు తీసుకోవాలి కదా. అక్కడ రెండు వర్గాల మధ్యలో గొడవలు జరగకుండా చూడాలి కదా అని చెప్పి ఏదో వేసినట్టున్నాడు ఆయన పోస్టు. దాని మీద కేసు ఫైల్ చేశారు. అంటే ఒక అవకాశం దొరికింది వాళ్ళకి. ఇట్లా ఈ విషయం ఇది వాళ్ళకు వేయొద్దు, ఇది వేసిండు కాబట్టి కథం మాకు అక్కడ దొరికిండు. ఏదో ఒక రీజన్ దొరకాలి లోపలేయడానికి. వాళ్ళు రీజన్ కోసం చూస్తున్నారు అంతే. అరెస్ట్ చేసి లోపలేయాలి అంతే. అరెస్ట్లా, దాడులా, ఏదో ఒకటి. ఈ దాడులకు అవకాశాల కోసం చూడడం, ఇక్కడ రీజన్ అరెస్ట్ చేయడానికి రీజన్ కోసం చూడడం, చూసి లోపలేసేసారు. ఇట్లా ఇంత దారుణంగా ఒక ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. ఏదో ఒక రకంగా మాట్లాడే వాళ్ళను, ప్రశ్నించే వాళ్ళను, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే వాళ్ళను, మరీ ముఖ్యంగా ప్రజలేమనుకుంటున్నారు, ప్రజల అభిప్రాయాన్ని ప్రపంచానికి చూపించేటోళ్ళు ఎవరున్నా సరే, ఎవరైనా సరే, దాడులు, కేసులు ఇవన్నీ కామన్ అయిపోయినాయి, సర్వసాధారణం అయిపోయినాయి. ఇందాక శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు, చాలామంది అట్లే చెప్తున్నారు. బయటికి పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, మీరు జాగ్రత్త అని చెప్తున్నారు. ఉన్నది వేరే గవర్నమెంట్ కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా బయటికి పోయినప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్త అని చెప్పి. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక దిక్కేమో ప్రజాస్వామ్యానికి నిలువెత్తు స్వరూపం మేమే అని చెప్పేసి రాజ్యాంగాల పుస్తకాలు చేతిలో పట్టుకొని పార్లమెంట్లో కూర్చుంటారు. ఇంకొక దిక్కు మీరు చేస్తున్నది ఇది. ఇవి మానుకోవాలి. ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఇట్లాంటి వాటి మీద ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది. నిజంగానే తప్పు చేసినప్పుడు, నిజంగానే ఏదైనా చేసినప్పుడు కేసు పెట్టడంలో తప్పు లేదు. కానీ ఇట్లా అనవసరమైన ఇష్యూల మీద ప్రజల సమస్యలను బయటికి తీసుకొచ్చినప్పుడు, ప్రభుత్వం
విఫలమైందనే విషయాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు కేసులు పెట్టడం, ఏదో ఒక కారణం చూపెట్టి అరెస్ట్ చేసి లోపటేయడం, ఇవన్నీ కూడా చాలా దారుణం. వీటిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇందులోకి రాకపోవచ్చు, వీళ్ళని ప్రొటెక్ట్ చేయకపోవచ్చు, బట్ ప్రజలైతే చూస్తూ ఉన్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్లు అన్నిట్లలో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్కి ఇది దానికి సంబంధించిన ప్రతిఫలం ఖచ్చితంగా అందుతుంది ప్రభుత్వానికి. రాహుల్ గాంధీ మరి ఇప్పటికైనా దీని మీద స్పందించాలి. ఇప్పటికి చాలామంది జర్నలిస్టులు ఢిల్లీ వరకు వెళ్ళి వచ్చారు. మేము వెళ్ళినాం, శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిండు, అంతకుముందు ఇంకా కొందరు జర్నలిస్టులు కూడా వెళ్ళారు రాహుల్ గాంధీ దాకా. అయినా కూడా ఇక్కడ పరిస్థితి మారతలేదు, అంతకు ఇంకా దారుణంగా తయారవుతూ ఉన్నది. సో మరి ఇప్పటికన్నా వస్తారా, ఇదే దాడులు ఇవన్నీ కంటిన్యూ చేస్తారా, ఏం చేస్తారా, అసలు రాష్ట్రాన్ని ఇట్లా ఉంచుతారా, ఇంకా రావణ కష్టం చేస్తారా, ఏం చేస్తారో మరి వాళ్ళే చెప్పాలి. ప్రజలను అభిప్రాయాన్ని బయటికి చెప్పే వాళ్ళు ఉండొద్దు, ఓన్లీ మా వాయిసే బయటికి వెళ్ళాలి, ప్రజల వాయిస్ రావద్దు అనుకుంటే మరి ఇది ప్రజాపాలన ఎట్లయితుందో చెప్పాలి. మీరు ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యమా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఆనాడు ఎమర్జెన్సీ. మీరు ఇట్లాంటి పరిస్థితులు చేస్తే ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ ఎమర్జెన్సీనే గుర్తొస్తుంది మాకు. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం రెండు, ఈ రెండిట్లలో ఏదో ఒకటి కన్ఫైన్ చేసి చెప్పురి. లేదు మాది ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన రెండు అంటే ఆ రెండు ఎట్లా మీరు సుభిక్షం అంటారో ఆ సుభిక్షం ఏందో చూపిరు తప్పితే ఈ దాడులు కాదు. ఒకదికి వరదలు వచ్చి జనాలు చేస్తున్నారు, వైరల్ ఫీవర్సు డెంగ్యూ ఫీవర్ తోటి జనాలు చేస్తున్నారు, వీటి మీద లేదు పట్టింపు. హాస్పిటళ్ళలో మందులు లేవు, పడుకోవడానికి బెడ్లు లేవు, ఇన్ని జరుగుతూ ఉన్నాయి. పేపర్లలో రోజు చూస్తున్నాం, ఫోటోలు వస్తూ ఉన్నాయి. ఇన్ని జరుగుతూ ఉంటే వాటి మీద దాడులు, పోస్టులు సోషల్ మీడియాలో పెడితే అక్కడ దాడులు, ఇట్లా మాట్లాడితే ఇట్లా దాడులు, కేసులు, అరెస్టులు. ఇది మానుకోవాలి, ఈ పరిస్థితి మారాలి. కేవలం 9 నెలలే అయింది మీరు వచ్చి, ఈ 9 నెలల్లోనే ఇన్ని దారుణాలు, ఇన్ని అఘాయిత్యాలు జరిగితే ఇంకా 5 ఏళ్ల కాలం ఉన్నది ముందు, ఇంకా 4 ఏళ్ల కాలం ఉంది ముందు. ఇంకెట్లా ఉంటుంది పరిస్థితి? ఇప్పటికే ప్రజలు అసహించుకునే కాడికి వచ్చింది, ఇంకా ముందు ముందు ఇంకా దారుణంగా తయారవుతుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ మానుకోవాలి ప్రభుత్వం. ప్రజల గొంతు వినాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల బాధ ఏందనేది కొంచెం వినాలి. విన్నప్పుడు తెలుస్తుంది, ఆ బాధ ఏందనేది తెలుస్తుంది, దానికి సొల్యూషన్ దొరుకుతుంది. కానీ వినకముందే వీడెవడో బయట నుంచి జనాల వాయిస్ వినిపిస్తున్నాడు, అది వినబడద్దు, నాకు సౌండ్ వినబడద్దు అని చెవులు మూసుకుంటే అట్లే ఉంటుంది. నేను 10 అంతరాల బంగ్లా కట్టుకొని మీద ఉంటా, నాకు కింద ఉన్న శబ్దం వినిపించద్దు అంటే అట్లే ఉంటుంది, ఆ దూరం అట్లనే ఉంటుంది. ప్రజల వాయిస్ విన్నప్పుడు, ప్రజలతోటి కలిసినప్పుడు మాత్రమే ఇద్దరి మధ్యలో బంధం పెరుగుతుంది, అది ఎక్కువ రోజులు కొనసాగుతుంది. లేదు వాళ్ళు కిందనే ఉండాలి, నేను పైననే ఉంటా అంతస్తులో అంటే ఆ అంతస్తు అనేది దూరం పెరుగుతూ పోతుంది, ఏదో ఒక రోజు ఆ బంధం తెగిపోతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి.